ఈ రోజు మనం రుచికరమైన దబ్బకాయ పచ్చడి, ఆరోగ్యానికి మంచి దబ్బకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం అయితే దబ్బకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి చిన్నగా కోసుకోవాలి. కత్తిపీటతో కానీ చాకుతో కానీ కోసుకోవాలి. దాని తర్వాత బేసన్లో దబ్బకాయల్ని ఒక చోట ఆరబెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా. మాకైతే ఇలా వచ్చినాయి దబ్బకాయలు. దాని తర్వాత ఉప్పుని మిక్సీ పెట్టి ఇలా ఆరబెట్టుకోవాలి. ఆ మిక్సీని తీసుకెళ్ళి మంచి ఎండ ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. మేమైతే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా దాన్ని పెట్టుకున్నాం. ఈవినింగ్ తర్వాత దబ్బకాయల్ని ఉప్పు తీసుకెళ్ళి దబ్బకాయల్లో వేసుకోవాలి. అలా మేమైతే మాకేసిన ఉప్పు అంతా వేసుకున్నాం. దాని తర్వాత ఉప్పుని కలుపుకోవాలి. ఇలాంటి ఏ గెరిట అయినా మీరు కలుపుకోవచ్చు. ఉప్పుని బాగా కలపాలి. ఎక్కడ ఒక్క చోట కూడా ఎక్కువ ఉప్పు ఉండవద్దు. దాని తర్వాత కాస్త కారం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఒక 2 చెంచాలు వేసుకోవాలి. దాని తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఒక్క చాటున్నా కానీ చాలా ఎక్కువ కారం వచ్చింది మీకు ఆ ముక్కలు. అందుకనే బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత రవ్వంతా పసుపు వేసుకోవాలి. దాన్ని ఒక జాడీలో స్టోర్